శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆశ తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, కేవలం ఈ ఒకే ఒక్క మాట వింటే నీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోయి 24 గంటల్లో నీ అకౌంట్లో 10 లక్షలు చేరుతుంది తల్లి. నిర్లక్ష్యం చేస్తే నాశనం అయిపోతావని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈ ఒక్క మాట తల్లి, అంటే నీలో ఉన్నటువంటి ఇది ఒక్కటి తగ్గించుకుంటే చాలు. కోపం అనేది తగ్గించుకో. కోపంలో మనిషి తన వివేకాన్ని కోల్పోతారు. ఆ కోపం వల్ల సమస్యలు తగ్గడం కాకుండా కోపం వల్ల ఇంకా ఎక్కువ అవుతుంది. సమస్య ఆరంభానికి నీ కోపమే మూల కారణమవుతుంది. ఏదైనా సరే మనిషి కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పలేదు, అలా అయినా సరే సరైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి జీవితం అనేది ఎదుగుదల అనేది ఉండకుండా సమస్యలు ఎక్కువ అవుతాయి. కాబట్టి అవకాశం అన్నా నువ్వు తగ్గించుకో. కల్మషం తెలియ నీకు ఎప్పుడు కూడా హాని జరగదు. నీ కోపం వల్లే నీ సమస్యలను చుట్టుముడుతున్నాయి తల్లి. ఇప్పటికీ నీ పరిస్థితి బాధింపబడుతుంది, కానీ ఈరోజు కష్టాలన్నీ తొలగిపోయి నిన్ను గుర్తు చేస్తున్నాను. నీ జీవితంలో మార్పు అనేది క్షణంలో జరుగుతుంది బిడ్డ. ఆ క్షణమే నీ బాబా శ్రద్ధ సహనంతో ఉండి చూడు. జీవితాంతం నీకు చాలా పాఠాలు నేర్పిస్తుంది. ఓర్పు ఓటమివి ఎరగదు కదా తల్లి. నీ జీవితంలో ఓర్పు అనేది ఉన్నప్పుడు నువ్వు దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. దేని గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీకు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అది నీకు సరైన సమయానికి చేకూరుస్తాను. నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇస్తాను. నువ్వు ప్రతి విషయానికి బాధపడుతూ, ఆందోళన పడుతూ, ఏం జరిగిపోతుందో, నాకు ఇది వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నావు. ఎవరికి ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నీలో కోపం తప్ప మంచితనం నిండుగా ఉంది బిడ్డ. నిజాయితీగా ఉంటావో ఆ నిజం నిలబడేలా చేసిన తల్లి. నువ్వు ఏదైతే తెంచుకుంటావో అది నీ జీవితంలో నువ్వు ఏదైతే తెచ్చుకుంటావో అది నీ జీవితంలో తప్పకుండా ఉంటుంది. నువ్వు చేసే పనులు, మాట్లాడే మాటలు, నీ నిజాయితీయే నిన్ను ఇంత దూరం తీసుకువచ్చింది. ఈ సాయి నీతో మాట్లాడేంత దూరం అనుకో. ఎంత పెద్ద మనిషి అయినా సరే నిజం ఉన్నంత వరకు నువ్వు ఎవరి ముందు కూడా తల వంచకుండా భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. మనసులో బాధ గూడు కట్టుకుని ఉన్నా సరే ఆ బాధతో తల్లడిల్లిపోతూ ఉంటారు కదా. ఎందుకు చెప్పు? నీ సాయి యొక్క నామాన్ని గుర్తు చేసుకో. నీ బాబా నీ సమస్యలు చటుక్కును పరిష్కరిస్తాను తల్లి. ఎటువంటి దిగులు ఉండకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చెయ్యు. నీ యొక్క సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది తల్లి. అలాగే నేను ఎవరైనా సరే ఒక మాట అన్నా సరే తక్కువ చేసి మాట్లాడారంటే ఎందుకు భయపడుతున్నా చెప్పు? ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే నువ్వు గడిపే ప్రతిరోజు కూడా అందంగా ఉంటుంది. బదులిచ్చే విధానం నీ మాటలు చెప్పే విధానం అనే దానిలోనే తెలుస్తుంది. కాబట్టి మాట మంచిదైతే నీ చుట్టూ కూడా అంతా మంచిగానే ఉంటుంది. ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమేం కాబోతుంది బిడ్డ. ఓర్పు కలిగిన నీకు, ఎదురు చూసి నీకు బహుమానం ఈ సాయి అత్యంత ఉన్నతమైనదిగా, అత్యంత విలువైనదిగా ఇస్తాను తల్లి. నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తులు ఏవైనా సరే నీ దగ్గర కూడా చేరనివ్వకుండా తరిమి కొడతాను. ఇకపై ఎటువంటి ఆలోచన కూడా నీ దరిచేరనివ్వద్దు తల్లి. ఆర్థికంగానూ, ఆరోగ్యపరంగానూ నువ్వు సుఖపడే సమయం అనేది ఆసన్నమైంది. అవన్నీ కూడా నీ సాయి తండ్రి నీ చేతులతోనే అందిస్తానమ్మా. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు భ్రమ అని భవిష్యత్తు అనేది బాగుంటుందని నీ భ్రమని అనుకుంటున్నావు కదా, అది తప్పకుండా అది భ్రమ కాదమ్మా. నీకు మంచి జరుగుతుంది. ఎంతగానో నన్ను నాకు అప్పగించావు కదా, అలా అప్పగించినప్పుడు నీకు సొంతం అనే భావం నీలో ఉంది కదా. నువ్వు ఎవరైతే అలా అనుకుంటారో వాళ్ళని ఎంతో అభివృద్ధికరంగా కోరుకున్న బంధం అనేది దగ్గర చేస్తాను తల్లి. నువ్వు ఆత్మవిశ్వాసంతో, నమ్మకంగా, నా మీద భక్తితో, నా మీద ఇష్టంతో నన్ను దగ్గర చేసుకున్నావు కదా,
అలాంటి నిన్ను ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే వదులుకోను బిడ్డ. ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే, నిన్నుకు తోడుగా ఉండి నువ్వు కోల్పోయిన అన్నిటినీ కూడా నీకు అందజేస్తాను. భగవంతునికి భక్తుడు నిత్యం కూడా గుడికి వచ్చి పుష్పాలతో పూజించి దర్శనం చేసుకున్నా చేసుకోకపోయినా సరే, నీ యొక్క కష్టాల నుంచి వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను బిడ్డ. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండని మన బాబాగారైతే అంటే నువ్వు అలా ధైర్యంగా సంతోషంగా ఉంటే నీకున్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తాను. 24 గంటల్లో ఏదో ఒక రూపంలో నీ అకౌంట్లో డబ్బు పడేలా చేసి నీకు ఆర్థిక పరంగాను లేదంటే ఇంట్లో సంతోషపరంగాను అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటావు తల్లి. ఆనందంగా ఉంటావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.